హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు అయితే బోండాల్లోనే కొంచెం హెల్తీ వర్షన్ అండి, అంటే మైదా పిండి యూజ్ చేయకుండా బోండాలు అయితే చేసి చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కూడా ఈ విధంగా అయితే హెల్తీ బోండాలను మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో. ఇక అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేసేసి వీడియో ఎలా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా ఈ బోండాలు ప్లస్ బోండాల్లోకి చట్నీ రెసిపీ రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ముందైతే చట్నీ కోసం అని చెప్పి స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే ఉంచుకుంటూ ఉన్నాను. ప్యాన్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేశాను. ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఇందులోకి జీలకర్రని అయితే వేస్తూ ఉన్నానండి. ఎప్పుడు బోర్ కొట్టే పల్లీ చట్నీ, పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలాగా హోటల్ స్టైల్లో ఈ టమాటో చట్నీని ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. జీలకర్రను వేగిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకున్నవి వేసేయండి. ఉల్లిపాయ అయితే నేను ఇంట్లో తెల్ల ఉల్లిపాయలు అయితే వాడుతూ ఉన్నానండి, అవే వేశాను. మీరు వేరేగా అనుకోవద్దండి, రెడ్ కలర్లో లేవు అని చెప్పి. తర్వాత ఈ విధంగా సన్నగా పొడుగ్గా తరుగు పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇక్కడైతే వేస్తూ ఉన్నాను. నేను 10 టమాటోలకు 4 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ టమాటో వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలను, అలానే ఒక పావు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుంటూ ఉన్నాను. 5-6 పచ్చిమిర్చి, అలానే 4 ఎండుమిర్చి వేశాను. ఇలాగా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేసుకోవడం వలన పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇంతవరకు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. అన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద గ్లాసు నిండా కూడా నీళ్లను వేసి మూతను ఉంచి రాళ్ల ఉప్పును వేసి బాగా ఉడికించుకోండి. టొమాటో పైన తొక్క ఉడేంత వరకు ఉడికించుకోండి. తర్వాత బోండాలకైతే రెడీ చేసేసుకుందాము. ఈ విధంగా మినపప్పునైతే ఒక గ్లాసు నేను 1 గంట ముందు నానబెట్టానండి. మీకు టైం ఉంటే కనుక 3-4 గంటలైనా నానబెట్టుకోండి. నేనైతే ఒక 1 అవర్ మాత్రమే నానబెట్టాను. ఇక్కడ డబల్ హార్స్ మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది చాలా ఒదుగైతే వచ్చిందండి. కాబట్టి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద బేసన్లోకి అయితే వేసుకోండి. బోండా రెసిపీ ఎప్పుడు కూడా మైదాతోనే కాకుండా ఇలాగైతే హెల్తీ వర్షన్లో తప్పకుండా ట్రై చేయడం మర్చిపోవద్దు. తర్వాత నేను ఇందులోకి బైండింగ్ కోసం అని చెప్పి గోధుమ పిండిని వాడుతూ ఉన్నానండి. మైదా ప్లేస్లో గోధుమ పిండిని వాడుతూ ఉన్నాను. లేదు మీరు మైదా కూడా తింటానంటే ఇదే సేమ్ మెథడ్లోనే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత 1 గ్లాసు మినపప్పుకి నేను ఇక్కడ 4 గ్లాసుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇది మంచి మినపప్పు కాబట్టి మనకు కొంచెం ఎక్కువగా వేసినా కూడా మనకు బోండాలు అనేది సాఫ్ట్గానే వచ్చాయి. నేనైతే 4 కప్పుల గోధుమ పిండిని వేసుకొని కొంచెంగా నీళ్లను వేసి ఇలాగా గ్రైండ్ చేసుకొని ముందే మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ మినప్పిండి మిశ్రమంలోకి దీన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీరు డైరెక్ట్గా పిండిని కూడా దీంట్లోనే వేయచ్చండి. నేను కాకపోతే ఉండలు కడుతుందేమో అని చెప్పి మిక్సీలో ఈ విధంగా కలుపుకున్నాను. 2 వేసిన తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని కొద్దిగా సోడా పిండిని కూడా వేసుకొని 2 కూడా కొంచెం ఎక్కువసేపే బీట్ చేయాలండి పిండి. బోండాలు మనం ఎప్పుడు కూడా సాఫ్ట్గా గుల్లగా రావాలంటే బోండా పిండిని బాగా బీట్ చేయాల్సి వస్తుంది. కొంచెం టైం ఎక్కువైనా సరే ఈ 2 కూడా బాగా కలిసేంత వరకు బీట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనం ఈ విధంగా పిండిని చాలాసేపు కలుపుకోవడం వల్ల మనకు ఎయిర్ అనేది ఈ పిండిలోకంతా కూడా కలిసిపోయి బోండాలు చాలా సాఫ్ట్గా వస్తాయి, పైన క్రిస్పీగా వస్తాయి. మీకు ఇంకా బియ్యం కూడా తింటామండి ఏం పర్వాలేదు అనేటట్లయితే కనుక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి బియ్యం పిండిని కూడా వేసుకొని అందులోనే కలిపేసేయండి. నేను ఇక్కడ అసలు బియ్యం వేయకోకుండా చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. మనం పిండి కలిపేసి మూతను పెట్టేసి ఒక 10-15 నిమిషాలు బాగా నాననివ్వాలి. ఇంతలో మనకు చట్నీ అనేది టొమాటో తొక్క ఊడిపోయేంత వరకు కూడా బాగా మగ్గిపోయిందండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్నైతే పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము. ఈ చట్నీకి మనం కొంచెం కారము ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. తప్పకుండా కొంచెం కారం ఎక్కువగా వేసుకొని ట్రై చేయండి. ఇక ఇదైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను కొంచెం చింతపండు కూడా వేసాం కదా అదంతా కూడా సపరేట్ చేసేసుకొని ఫస్ట్ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటూ ఉన్నాను. వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఫస్ట్ దాన్ని అయితే గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత మిగిలిన ఈ టమాటోలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు కూడా చట్నీస్ ఇలానే చేస్తాను. ఈ బోండాలకి ఉల్లిపాయ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. అదేనండి ఉల్లిగడ్డ కారం అంటాం కదా అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా ఆ రెసిపీని కూడా మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడైతే సాల్ట్ వేసి మిక్సీని మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకొని
చేసుకుందాము. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన టొమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇవంతా కూడా మనకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కబడ్డానికి నేను ఇక్కడ 2 పిడికెళ్ళ పప్పులను అయితే తీసుకున్నానండి. పప్పులు తీసుకొని వేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది నీళ్ళగా లేకుండా కన్సిస్టెన్సీ అనేది చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా అయితే వస్తుందండి. మీ దగ్గర పప్పులు లేకపోతే పప్పుల పొడి కానీ లేదా పల్లీలు కానీ వేసుకోవచ్చు, లేదా జీడిపప్పును వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనకు ఇంకా బోండాలు వేసుకోవడానికి పిండి కూడా చక్కగా నానిపోయిందండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. అదే కనుక మనం మైదా అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవడం కానీ లేదా పులియబెట్టుకోవడం కానీ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది కదా. మనకు ఈ విధంగా చేసిన ఈ మినప్పిండితో చేసిన మినప్పిండి గోధుమ పిండి కలిపి చేసిన బోండాలకైతే మనకి ఎక్కువసేపు పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా రుబ్బిన ఒక 10-15 నిమిషాలు మనకు సాల్ట్ ఈ సోడా పిండి 2 కూడా పిండిలో కలిసిపోయేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. బోండాలు వస్తున్నాయా లేదా అనేసి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకు చేత్తో తీసుకునే విధంగా బోండాల పిండి కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా తీసుకున్నామంటే నూనె అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. ఇంకా ఈ విధంగా బోండాలను వేసుకోవడమేనండి. డీప్ ఫ్రైకి సరిపడా పెన్నం మీద ఆయిల్ని వేసుకొని ఇక కొంచెంగా బోండా పిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నామంటే బోండాలు అయితే మనకు చాలా బాగుంటాయండి. మీరు గనక ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే, అంటే ఎవరైనా సరే కొంచెం హెల్తీ వర్షన్లో, అంటే హెల్తీ అంటున్నావు ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మనం బయట కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఏ నూనె వాడింటారో ఏమో అనే డౌట్తో తినే బదులు ఇంట్లో మనం ఈ విధంగా హెల్తీగా మన చేత్తో చేసుకున్నవి చాలా హెల్తీ అనే చెప్తాను. ఇక ఆయిల్ అంటే మనకు నచ్చిన ఆయిల్ని అయితే వేసుకోవచ్చు కదా. బయట ఏ వేస్తారో ఏ వాడతారో ఎన్నిసార్లు దాన్ని ఫ్రై చేసింటారో ఈ విధంగా అనుమానాలు అయితే ఏమీ లేకుండా ఇంట్లోనే కొంచెం మన చేత్తో చేసుకుంటే కొంచెం నీట్గా చేసుకుంటాము. అదేవిధంగా కొంచెం మంచిగా చేసుకోవాలనే ఆలోచన అయితే మనకు ఉంటుంది కదా. ఇక బోండాలు ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్కి కూడా ఈ విధంగా టర్న్ చేసుకొని మనము కాల్చుకుంటే సరిపోతుందండి. బోండా రెసిపీ తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటూ ఉన్నానండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీరు చూడాలి మీ సుధక్క ముచ్చట్లు అనే ఛానల్ నుంచి అని గనక అనుకుంటే తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ఆన్లో పెట్టుకుంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది చూపిస్తుందండి. మీరు అప్పుడు వెంటనే మన వీడియోస్ని అయితే చూసేయచ్చు. ఈ విధంగా కాలిన బోండాలను అయితే మనము ఇక నూనెనంతా కూడా వడబోసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇక వేడిగా సర్వ్ చేయడమేనండి. మీరు ఇలా వేస్తూ ఉండండి, అలా తినేస్తారు. అంత కమ్మగా ఉంటాయి ఈ బోండాలు అనేవి. తప్పకుండా మీరు ఈ విధంగా నేను చెప్పినట్లు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా మీరే వచ్చి ఈ వీడియో కింద కమెంట్ అయితే చేస్తారు. అంత రుచిగా అయితే ఉంటాయండి బోండాలు. మా ఇంట్లో అయితే పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. అంత రుచిగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి, అలానే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇక పిల్లలకైతే సర్వ్ చేసేస్తూ ఉన్నాను. చూసారా వేడిగా బోండాలు ఇలాగా చట్నీలో తింటే అబ్బా ఎంత రుచిగా ఉన్నాయోనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.